హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026లో కొత్తగా ఎవరైతే ప్రధానమంత్రుల అధ్యక్షులు వాళ్ళ గురించి చిన్న షార్ట్ నోట్స్ తీసుకుందామండి. ఓకే, ఫస్ట్ నేపాల్ యొక్క రాజధాని కాఠ్మండు. నేపాల్గా నూతన ప్రధానమంత్రి ఎవరండి? బలేంద్ర షా. ఎప్పుడు ప్రమాణం స్వీకారం చేశారంటే 27 మార్చ్ 2026. ఆయన అందరూ బాలిన్ అని పిలుస్తారు. నేపాల్కి ఇతను ఎన్నో ప్రధానమంత్రి అంటే 47వ ప్రధానమంత్రి. ఇతని యొక్క పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. దీని ప్రత్యేకత ఏంటంటే 35 సంవత్సరాలు, చాలా చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి నేపాల్ దేశానికి. నెక్స్ట్ వియత్నాం యొక్క రాజధాని హానోయి. వియత్నాం నూతన ఇక్కడ అధ్యక్షుడు తొలాం. ఇక్కడ పార్టీ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ నెదర్లాండ్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్ యొక్క నూతన ప్రధానమంత్రి వచ్చేసి మనకి రాబ్ జెటెన్. ఇతని యొక్క పార్టీ వచ్చేసి D66. ఎప్పుడు ప్రమాణం స్వీకారం చేశారంటే 23 ఫిబ్రవరి 2026. ఒక నెదర్లాండ్ యొక్క అతి చిన్న వయస్కుడు అనమాట. ఆ దేశంలోనే అతి చిన్న వయస్కుడుగా ఇతని చరిత్ర సృష్టించాడు. అలాగే ఇతను తానే స్వలింగ సంపర్కనని కూడా ఓపెన్ గా చెప్పిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ జపాన్ యొక్క ప్రధానమంత్రి సానే తకాయిచి. దేశం జపాన్. రాజధాని టోక్యో. పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈమె ఎన్నోసారి బాధ్యతలు స్వీకరించిందంటే రెండోసారి 18 ఫిబ్రవరి 2026. అలాగే ప్రత్యేకత జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి. ఈమె ప్రధానమంత్రి అయ్యుండి కూడా ఈమె మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిన 2025లో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిన తొలి మహిళా ప్రధానిగా ఏమో రికార్డు సృష్టించింది అనమాట 2025లో. నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షుడు. ఇక్కడ దేశం ఉగాండా దేశం యొక్క అధ్యక్షుడు యోవేరి ముసేవేని. కమ్యూనిటీ బాక్స్ లో ఇచ్చిన ఉగాండా యొక్క రాజధాని కంపాల. ఈయన ఎన్నోసారి అంటే 7వసారి ఎన్నికయ్యాడు అధ్యక్షుడుగా. ఇతని యొక్క ప్రధాన ప్రత్యర్థి బాబీ వైన్. నెక్స్ట్ హంగేరి యొక్క రాజధాని బుడాపెస్ట్. హంగేరి నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పార్టీ పేరు తీస్చా అంటే ఇది ఈ పార్టీని 2024లో మధ్య మితవాది పార్టీగా ఈయన స్థాపించాడు అనమాట. అలాగే పార్టీ పూర్తి పేరు రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ పార్టీ. ఈయన మే 9న స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ మయన్మార్ రాజధాని నైపీడా. ఇక్కడ మయన్మార్ యొక్క అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్. అలాగే పార్టీ ఇండిపెండెంట్. ఇతను గత పదవి ఏం చేశాడంటే సీనియర్ జనరల్ సైనిక దళాల కమాండర్ గా ఇతను పదవి ఉంది. ఇంత అధ్యక్షుడికి కాకముందు ఎన్నిక ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 2026. 2021లో సైనిక తిరుగుబాటు కూడా నాయకత్వం వహించారనమాట. నెక్స్ట్ పెరు దేశ అధ్యక్షుడు జోస్ మారియా బల్కాజార్. పెరు దేశం యొక్క రాజధాని లీమా. పార్టీ పేరు పెరు లిబ్రా. ఎన్నిక 19 ఫిబ్రవరి 2026. పదవి తాత్కాలిక అధ్యక్షుడుగా. ప్రత్యేకత ఏంటంటే 10 ఏళ్లలో పెరుకు 8వ అధ్యక్షుడుగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు, ఎన్నికయ్యాడు. నెక్స్ట్ దేశం మధ్య ఆఫ్రికా రిపబ్లిక్. రాజధాని బాంగి. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడు ఎవరంటే ఫాస్టిన్ అర్చాంజ్ టౌడెరా. ఎన్నోసారి అంటే 3వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే డిసెంబర్ 2025 జరిగితే దాని యొక్క ఫలితాలు జనవరి 6, 2026న ప్రకటించారు. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జనరల్ పేపర్ 1గా మనకు ఉపయోగపడుతుంది. హాస్టల్ వార్డెన్కి MCQ కూడా దీనికి తయారు చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.